వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల జిల్లాలో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా శివనామస్మరణతో మారుమ్రోగిన శివాలయాలు. పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కార్తీక సోమవారం సందర్భంగా మహానందీశ్వరుడిని దర్శించుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. బనగానేపల్లిలో ప్రజల నుంచి వచ్చిన పలు అర్జీలను స్వీకరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను విచారణ జరిపి ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేస్తాం అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు నేర చరిత్ర కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసు అధికారులు. ఆలగడ్డ నియోజకవర్గంలో పంట నష్టం జరిగిన రైతులను తక్షణమే ఆదుకోవాలి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా నంద్యాల జిల్లాలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా నంద్యాల జిల్లాలోని నల్లమలలో వెలసిన ప్రముఖ శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానదితో పాటుగా నవనందుల ఆలయాల్లో భక్తులు కార్తీక మాసం సందర్భంగా దేవాలయాల వద్ద కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తులకు దేవస్థానం అధికారులు, ఆలయ కమిటీలో అన్న వితరణ, ప్రసాద వితరణ చేశారు. నంద్యాల టౌన్లోని నవనందుల్లో 2వ అంజనైన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వెలిసిన నాగనందీశ్వరుడికి దేవస్థానం తరపున పంచామృతాభిషేకము, ఉదయం క్షీరాభిషేకము నిర్వహించడం జరిగింది. అలాగే భక్తాదులకు ప్రత్యేక ప్రసాద వినియోగం ఏర్పాటు చేస్తున్నాము. నవనందులో 2వ నంది కాబట్టి ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి విశేషంగా పూజలు జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ కార్తీక మాసం నందు భక్తులు విరిగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి కృపకు పాత్రలు కలగాలని తెలియజేస్తుంది. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదల పాలిట వరంగా మారిందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడుల మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. జనగానపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 50 మంది లబ్ధిదారులకు 42 లక్షల విలువైన చెక్కులు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయడం. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తూ కొండంత భరోసానిస్తోందన్నారు. అనారోగ్యం కారణంగా నిరుపేదలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నేడు రాష్ట్రంలో ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు.
కుటుంబ పెద్ద అనారోగ్యానికి గురైతే ఆ కుటుంబం అప్పుల వలలో చిక్కుకోకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ఆదుకుంటుందన్నారు. చెక్కుల పంపిణీ సందర్భంగా వైద్య సహాయం అందుతున్న రోగుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని, వారి యోగక్షేమాలను మంత్రి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకున్న బాధితులు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మంత్రికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి మహానందీశ్వరుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నల్ల కలువ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ అర్చకులు బుడ్డాకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి వేద ఆశీర్వచనంతో ఆలయ మర్యాదలతో సత్కరించారు. सर्वस्याप्यै सर्वस्य नित्यै सर्वमेव तेनाप्नोति जयते महानन्देश्वर स्वामी परिपूर्ण ब्रह्मद ब्रह्माद आयुक्कीर्तिं प्रजान्ततो आनधेयेनैवैनं प्रणयति ब्राह्मणः ऋषेय ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कृत्यान्नाश्रीलं कीर्तयेदेका देवदेवता. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడుల మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. బనగానపల్లి మంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను మంత్రి స్వయంగా స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ బాధితుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. న్యాయబద్ధంగా ఉన్న సమస్యల విషయంలో సంబంధిత అధికారులతో అక్కడికక్కడే ఫోన్లో మాట్లాడి పరిష్కరించడం జరిగింది. ఎక్కువగా రెవెన్యూ సమస్యలు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వంటి సమస్యలు ఆయన దృష్టికి రాగా ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమంలో ఆయా సమస్యలపై మంత్రి స్పందించిన తీరుతో బాధితుల నుంచి ఆనందం వ్యక్తం అవుతోంది. మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ సుశీల్ షోరాన్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు ఫిర్యాదుదారుల నుంచి 102 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఫిర్యాదులలో కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేయడం, పొలం తగాదాలు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు మొదలగునవి ఉన్నాయి. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షారోన్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసిస్తున్న రౌడీ షీటర్లను కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్లకు, నేర చరిత్ర గల వారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం ప్రస్తుతం వారు జీవిస్తున్న విధానం, జీవనోపాధికి చేస్తున్న వృత్తులపై ఆరా తీశారు. అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనరాదని, మీపై నిరంతరం నిఘా ఉంటుందని, పోలీసుల మాటలను వినకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇటీవల తుఫాను, భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రైతులు భారీగా నష్టపోయారని, కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారే తప్ప రైతులకు ఇంతవరకు ఎలాంటి సహాయం అందలేదన్నారు. మార్క్ఫెడ్ ద్వారా తక్షణమే మద్దతు ధర ప్రకటించి మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కిషోర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే ఆళ్లగడ్డలో ఇసుక మాఫియాకు సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో భారీ స్థాయిలో దుమారం చెలరేగుతున్నా పట్టించుకునే నాథుడు లేడని భూమా విమర్శించారు. ఒక ట్రాక్టర్కు వేలాది రూపాయల చొప్పున టీడీపీ నేతలు వసూలు చేస్తున్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు అనొచ్చు, తుఫాన్ అనొచ్చు,
దాదాపు రైతులందరూ కూడా రోడ్ల మీద చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ ధాన్యం కూడా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా పంట పొలాల్లో ఉన్న పంట ఆర్లగడ్డలో దాదాపు మొక్కజొన్న కానీ, ఉల్లి కానీ, వేరుశెనగ కానీ అన్నీ కూడా నాశనం అవడం జరిగింది. కనీసం ఇంతవరకు ఏ అధికారులు కూడా ఒక లెక్క కట్టడం కానీ, ఎంత నష్టం జరిగింది, అసలు ఏ నష్టపరిహారం ఏంటి అనేది ఇంతవరకు లేనే లేదు. ఈ మధ్యనే ఫోటోలో చూసిన ఒక 10 రోజుల క్రితం మన ఎమ్మెల్యే అఖిలప్రియ కూడా పోయి చంద్రబాబు నాయుడుకు పోయి చెప్పింది సార్ అని చెప్పిందని ఆమె చెప్తుంది. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. ఫోటో దిగడం అయితే దిగింది, ఒక పేపర్ ఇచ్చింది, దాంట్లో ఏం రాసిందో అయితే తెలియదు. చెప్పినాడు కానీ ఆయన ఎందుకు స్పందించట్లేదు. ఆమె ఏం చెప్పిందో మనకు చెప్పడమేమో పంట నష్టం గురించి మాట్లాడినాను అని చెప్తుంది, రైతులు కొనుగోలు చేయమని చెప్తుంది. ఎక్కడ ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలే? ఆఖరికి మొక్కజొన్న బయట రోడ్ల మీద పడేసుకునే పరిస్థితి వచ్చింది, కానీ ఎందుకు మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయట్లేదు? సూటిగా సమాధానం చెప్పండి దీనికి. దాదాపు 20 రోజులు అవుతుంది మీ కళ్ళ ముందర రైతులు నష్టపోయి లబో దిబో అని కొట్టుకుంటున్నారు. ఎందుకు మాట్లాడట్లేదు మీరు? కనీసం వచ్చి చూసిపోయారా? ఈరోజు పరిస్థితి చూస్తే మొక్కజొన్నల రేటు దాదాపు 1800-1700 కొనుగోలు రేటు తయారైపోయింది. గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2400 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు ఎందుకు లేదు? ఎందుకు స్పందించట్లేదు ముఖ్యమంత్రి? ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు పొలాల్లో పడిపోతున్నారు కానీ ఏమీ చెప్పట్లేదు. ఇమ్మీడియట్ గా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. ఈ డ్రామాలు, ఈ ఫోటో మ్యాజిక్లు, ఈ ఉంటే దీన్ని ఏమంటారు కొత్తగా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి వీడియోలు చేయడము, ఇవన్నీ ఆపండి. ఫస్ట్ ఇమ్మీడియట్ గా రైతులని ఆదుకోవాలి. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లాలో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా శివనామ స్మరణతో మారుమ్రోగిన శివాలయాలు. పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కార్తీక సోమవారం సందర్భంగా మహానందీశ్వరుడిని దర్శించుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. బనగానేపల్లిలో ప్రజల నుంచి వచ్చిన పలు అర్జీలను స్వీకరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను విచారణ జరిపి ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేస్తాం అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు నేర చరిత్ర కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీస్ అధికారులు. ఆలగడ్డ నియోజకవర్గంలో పంట నష్టం జరిగిన రైతులను తక్షణమే ఆదుకోవాలి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి.